రైతుల ఆదాయం మరింత పెంచడమే ప్రధాని నరేంద్ర మోదీ ధ్యేయం. దేశంలోని ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు రైతుల ఆదాయం పెంచడానికి పాడి పరిశ్రమ అభివృద్ధికి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. వ్యవసాయంతో పాటు పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంచే దిశగా రైతులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అందువలన రైతులందరూ కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఉపయోగించుకొని పశువుల పెంపకం, పాల ఉత్పత్తి పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధిపై ఆసక్తి కలిగి ఉంటూ ప్రజల ఆరోగ్యం కోసం నాణ్యమైన పాలను ఉత్పత్తి చేస్తూ తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారి సహకారంతో మన జిల్లాలోని రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము. దేశంలో ఉన్నటువంటి రైతులందరి ఆదాయాన్ని మరింత పెంచడం కోసం అని చెప్పి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు సేకరించినటువంటి ఆ పాలను శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులను ఆధునీకరించడం కోసం అని చెప్పి 2000 కోట్ల రూపాయలను అదనంగా వెచ్చించడం జరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా కానీ, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, ఈ 2 పథకాల ద్వారా అదనంగా 2000 కోట్లని ఈ పథకాలకి కేటాయించడం చాలా సంతోషం. ఎందుకనంటే ఒకప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా వారు సక్రమంగా నడుపుకునేవారు. తదనంతరం మ్యాన్ పవర్ ఇష్యూ వల్ల రైతులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని పాడి పరిశ్రమని వాళ్ళు గాలికి వదిలేయడం, దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తద్వారా దేశంలో ఉన్నటువంటి జనాభా, మనం రోజురోజుకి జనాభా పెరుగుతూ ఉన్నాం. జనాభాకు తగ్గట్టుగా నాణ్యమైన పాలు మనకి మార్కెట్లో దొరకకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రైతుల ఆదాయం మెరుగుపడాలని చెప్పి ఇటు పాడి పరిశ్రమను పెంచాలి, పరిశ్రమను పెంచడంతో పాటు రైతులకు ఆ పాలకు సంబంధించినటువంటి మార్కెట్ను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడున్నటువంటి గోకుల్ మిషన్ కానీ, అదేవిధంగా ఇందాక మీకు చెప్పినట్టు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డైరీ డెవలప్మెంట్, ఈ 2 పథకాలకి కూడా 2000 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించి 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు, అంటే 2021 నుంచి 2025 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంచుమించు 6190 కోట్ల రూపాయలు ఈరోజు ఈ 2 పథకాల అమలు కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పాలను సేకరిస్తారు, ఆ పాలను సకాలంలో మనం మార్కెట్కి తరలించకపోవడంతో పాలు విరిగిపోవడం కానీ, తద్వారా రైతులు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నిటినీ గమనించినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతులకు నష్టం చేకూరకూడదు, పాలను సరైన నాణ్యపరంగా శుద్ధి చేయాలి, శుద్ధి చేసినటువంటి ఆ పాలను ప్రజలకు అందించాలని చెప్పి వారి యొక్క మంచి ఆలోచనతో ఈరోజు తగినంతగా, అవసరమైనంతగా నిధులను కేటాయించడం జరిగింది. దీన్ని నిధులను కేటాయించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపున మేము నరేంద్ర మోదీ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రైతులకి యూరియా ఇబ్బందులు మన ప్రభుత్వం రాకముందు, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు కాంగ్రెస్ పాలనలో ఎరువుల యొక్క కొరత చాలా అధికంగా ఉండేది. యూరియా కూడా సకాలంలో అందించని పరిస్థితులు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బంది లేదు. రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కావాల్సినటువంటి సమయంలో అందుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా మనం యూరియాని విదేశాల నుంచి కూడా ఎక్కువ మోతాదుల్లో దిగుమతులు చేసుకుంటున్నాం. విదేశాల నుంచి యూరియా దిగుమతులను తగ్గించడం కోసం అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మంచి ఆలోచన చేసి మన దేశంలోనే యూరియా కర్మాగారాన్ని, కొత్త కర్మాగారాన్ని ప్రారంభించాలని చెప్పి అస్సాం రాష్ట్రంలో 10,691 కోట్ల రూపాయలతో 10,691 కోట్ల రూపాయలతో అస్సాంలో యూరియా కర్మాగారం, తయారీ కర్మాగారాన్ని నరేంద్ర మోదీ గారు స్థాపిస్తూ ఉన్నారు. నిజంగా చూడండి,
నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు ఒక పిలిపించారు. రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపిస్తారని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనలో మద్దతు ధర పండించినటువంటి పంటకు మద్దతు ధరను పెంచడంతో పాటు ఈరోజు కావాల్సినటువంటి మౌలిక వసతులను ఆధునీకరించడంతో పాటు పాడి పరిశ్రమను పెంపొందించడంతో పాటు అదేవిధంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి ఎరువులను కూడా తగ్గించి మన దేశంలోనే ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంతో పాటు సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని నరేంద్ర మోదీ గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో ఈ విధానం అంతా చూస్తూ ఉంటే మన దేశంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రధాని నరేంద్ర మోదీ గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం.